ఆళ్లగడ్డ ఈ పేరు వినగానే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల వారికి ఏదో తెలియని భయం కలిగేది. బాంబుల గడ్డగా పేరున్న ఈ నియోజకవర్గంలో ఎన్నికలంటే అధికారులకు సైతం ఒకంత సవాలే. పార్టీల పరంగా కాకుండా వ్యక్తుల పరంగా, వర్గాల పరంగా ఇక్కడ రాజకీయం రాజ్యమేలుతుంది. దశాబ్దాల నుంచి రెండు కుటుంబాల ఆధిపత్య పోరులో ఆళ్లగడ్డ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు అభివృద్ధిలో పోటీ పడుతూ అభివృద్ధే మంత్రంగా సాగిపోతోంది. తాజా శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆళ్లగడ్డ రాజకీయంపై స్పెషల్ స్టోరీ. ఎన్నికలు ఉన్నా లేకున్నా ఆ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ గానే ఉంటుంది. నువ్వా నేనా అన్నట్టుగా ప్రత్యర్థి వర్గాలు, వారి అనుచర గణాలు కాలు తుప్పుతూనే ఉంటాయి. ఫ్యాక్షన్ రాజకీయానికి పరాకాష్ఠగా నిలిచే నియోజకవర్గంగా ఆళ్లగడ్డకు ఓ ప్రత్యేక ముద్ర ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, పార్టీలు ఏవైనా, వ్యక్తులు మాత్రం ఆ రెండు కుటుంబాల నుండే పోటీకి దిగడం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాదు, ఫ్యాక్షన్ రాజకీయానికి, ఆధిపత్య పోరుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం అభివృద్ధిలో పోటీ పడుతోంది. ఆళ్లగడ్డ తన ఫ్యాక్షన్ కోణాన్ని చరిత్రలో చెరిపేస్తూ మిగిలిన నియోజకవర్గాలకు ఏ మాత్రం తగ్గకుండా అభివృద్ధి వైపుకు దూసుకుపోతోంది. ప్రజల మనోగతంలో వచ్చిన మార్పు కావచ్చు, లేదా నేతలలో కలిగిన కనువిప్పు కారణం కావచ్చు, కానీ ప్రస్తుతం ఆళ్లగడ్డలో అభివృద్ధి నీదా నాదా అన్నట్లుగా పోరు సాగుతోంది. గతంలో వర్గాలు, గ్రూపులతో రాజకీయం చేసిన నేతలంతా ఇప్పుడు మాత్రం అభివృద్ధి మంత్రం జపిస్తూ జనాల్లోకి దూసుకుపోతున్నారు. తమకు అవకాశం ఇస్తే ఆళ్లగడ్డ అభివృద్ధి ఏ రకంగా ఉంటుందో నియోజకవర్గ ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. దీంతో గతానికంటే భిన్నంగా ఈసారి ఎన్నికలలో తమ నేతలలో నిజమైన రాజకీయ నాయకులను ఆళ్లగడ్డ ప్రజలు చూస్తూ అవునా నిజమేనా అనుకుంటున్నారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం 1962 నుండి మనుగడలో ఉంది. ఆళ్లగడ్డ ఎన్నికలంటేనే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మక తీర్పునిచ్చేవారుగా అక్కడి ఓటర్లు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు. ఆళ్లగడ్డ శాసనసభ ఎన్నికలంటే ఏం జరుగుతుందో అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఉత్కంఠతో ఎదురు చూసే పరిస్థితి. ఇది వ్యక్తుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. 1962లో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు కేటాయించారు. కాంగ్రెస్ అభ్యర్థి జయరాజు ఇక్కడ విజయం సాధించారు. ఈయన ఆళ్లగడ్డ నియోజకవర్గం తొలి శాసనసభ్యుడిగా గుర్తింపు పొందారు. ఆ తరువాత 1967లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగిన జి తిమ్మారెడ్డిపై 27,363 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1972లో స్వతంత్ర అభ్యర్థిగా ఎస్వి సుబ్బారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగిన జి తిమ్మారెడ్డిపై విజయం సాధించారు. 1978లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జి తిమ్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి ఎస్వి సుబ్బారెడ్డిపై 7,405 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1980లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డి, స్వతంత్ర అభ్యర్థి ఎస్వి సుబ్బారెడ్డిపై విజయం సాధించారు. 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్వి సుబ్బారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగిన గంగుల ప్రతాపరెడ్డిపై 13,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 1982 నుండి నేటి వరకు జరిగిన ఎన్నికల్లో 3 సార్లు కాంగ్రెస్ పార్టీ, 3 సార్లు స్వతంత్ర అభ్యర్థులు, 6 సార్లు టీడీపీ, 1 సారి పీఆర్పీ గెలుపొందారు. 2014 ఏప్రిల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించారు. 2014 ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి భూమా అఖిలప్రియను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. ఆళ్లగడ్డ, సిరివెల్ల, చాగలమర్రి, రుద్రవరం, ఉయ్యాలవాడ, దొర్నిపాడు నియోజకవర్గాల్లో ఓటర్లు మొత్తం 2,09,794 మంది ఉన్నారు. అందులో పురుషులు 1,03,914 మంది ఉండగా మహిళలు 1,05,865 మంది మరియు ట్రాన్స్జెండర్లు 15 మంది నమోదయ్యారు. ఈ నియోజకవర్గం ఎక్కువగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. కడప, కర్నూలు నుండి వచ్చే కేసీ కెనాల్ నీటితోనే రైతులు మనుగడ సాగిస్తూ వస్తున్నారు. రుద్రవరం, సిరివెల్ల, జాగలమర్రి ప్రాంత రైతులు ఎక్కువగా తెలుగుగంగ కాలువపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా వరి, జొన్న, శనగ పంటలపై రైతులు జీవనం సాగిస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ, సీసీ రోడ్లు, డ్రైనేజీ, హౌసింగ్, పింఛన్లు మరియు దాదాపు 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి మంత్రి అఖిలప్రియ అభివృద్ధి చేశారని స్థానికులు చెబుతున్నారు. 90% మంది రైతులు పలు రకాల పంటలను పండిస్తున్నారు. అయితే తాగునీటి పథకాలు అమలు చేస్తామని చెబుతున్నా ఆచరణలోకి మాత్రం అవి రాకపోవడంతో కనీసం త్రాగునీరు లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అత్యంత బలంగా ఉన్నాయి. ఇక్కడ ఎన్నికల్లో ప్రస్తుతం రసవత్తర పోరు నడుస్తోంది. ఎమ్మెల్యేగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న భూమా అఖిలప్రియ కుటుంబానికి స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ముఖ్యంగా టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు తమ తమ కేడర్తో సమావేశాలను ఏర్పాటు చేస్తూ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. అధికార పార్టీ టీడీపీ మాత్రం తాము చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ కేడర్లోని అసంతృప్తులను బుజ్జగిస్తూ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్లు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ధర్నాలు చేస్తూ విస్తృతంగా పర్యటనలు చేస్తూ విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మొత్తం మీద ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయాలు గతానికి భిన్నంగా వేడెక్కుతున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గ స్థాయిలో ప్రధానంగా టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ల మధ్యనే పోటీ గట్టిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇరు పార్టీల్లో అంతర్గత విభేదాలు ఏ పార్టీకి కలిసి వస్తాయన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గంగుల విజయేంద్రరెడ్డి, టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ పోటీ పడుతున్నారు. మరోవైపు బీజేపీకి నాయకత్వం లేకపోవడం, ఆ పార్టీతో పొత్తు లేకపోవడం కూడా టీడీపీకి కలిసి వచ్చే అవకాశంగా ఉంది. అందుకు కారణం నియోజకవర్గంలో ముస్లింల జనాభా అధికంగా ఉండటమే. ఇటీవలే తెర మీదకు వచ్చిన జనసేన పార్టీకి నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న కాపులు అండగా నిలిస్తే ప్రధాన పార్టీలపై గట్టి ప్రభావమే పడనుంది. కాంగ్రెస్ పార్టీ పాత్ర నామమాత్రంగా మిగిలిన ఆశ్చర్యం లేదు. జనసేన తరపున ప్రముఖ పారిశ్రామికవేత్త సూలం రామకృష్ణుడు తనకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. మరి జనసేనాని మనస్సులో ఉన్న నియోజకవర్గ నేత ఎవరో తెలియాలంటే మరొక 2 రోజులు ఆగక తప్పదు. మరి ఈ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి శాఖ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి అధికార పార్టీ తరఫున ఆళ్లగడ్డ లేదా నంద్యాల నుండి పోటీకి దిగాలని భావించడంతో పాటు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వర్గాల వారీగా ఓటర్లు విడిపోయే అవకాశాలు లేకపోలేదు. ఈ ప్రభావం ఎన్నికల్లో అధికార పార్టీపైనే ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇవాల్టి ఓట్ ఆంధ్రప్రదేశ్. నమస్తే.